వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి వంటకాలు. నేను మీ విజయ. ఈరోజు ఎంతో రుచికరమైన పాల తాలికలు, ఇది ఆంధ్ర స్పెషల్ అండి. ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. మనం ఈ పాల తాలికలకి రేషన్ బియ్యం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. రేషన్ బియ్యం మనం నైట్ నానబెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ విధంగా నానబెట్టిన తర్వాత ఉదయాన్నే ఆ నీళ్ళన్నీ వడగట్టేసి ఈ విధంగా వడగిన్నెలో పెట్టుకుని నీరు మొత్తం దిగిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకుని దాని మీద ఇలా ఆరబెట్టుకోవాలి. తడి ఉండకూడదండి, చాలా పొడిగా ఆరిపోవాలి. ఎండలో పెట్టకూడదు, నీడనే ఆరిపోయే విధంగా చూసుకోండి. ఈ విధంగా ఆరితే సరిపోతుంది. తడి లేకుండా ఇలా నీడన ఎండబెడితే సరిపోతుంది అన్నమాట. ఇలా ఎండిన దాన్ని చక్కగా ఆరిపోయిన తర్వాత మనం పిండి పట్టించినాక పిండిలో మనం సన్నగా తరిగినటువంటి బెల్లము, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఏమన్నా మనం బెల్లం తరిగేటప్పుడు గడ్డలు వస్తే కనుక అవి మెత్తగా అయ్యేటట్టు చితిపేసుకుంటే సరిపోతుంది. మనం కట్టెల పొయ్యి మీద వాటర్ ఎసరికి పెట్టుకోవాలండి. నేను 2 కిలోల రైస్కి 2 కిలోల బెల్లం తీసుకున్నాను. అలాగే 3 లీటర్ల పాలు తీసుకున్నాను. ఇలా బాగా మసిలినటువంటి హీట్ వాటర్ మనం పిండిలో పోసుకోవాలి. జాగ్రత్త అండి, ఇవి చేతితో కలిపితే చేయి కాలుతుంది కాబట్టి ఏదన్నా గరిటె కానీ లేకపోతే మంచి తిప్పేటువంటివి ఏవైనా సరే మీరు తీసుకుని ఈ విధంగా తిప్పితే సరిపోతుంది. ఎందుకంటే చేయబెట్టినట్లయితే ఆ వేడి పిండి చేతికి అతుక్కుంటుంది అన్నమాట, కాలుతుంది. ఈ విధంగా మసిలినటువంటి ఎసరు కూడా నేను దేంతోనైతే తీసుకున్నానో కొలత ఆ డబ్బాతోటి 3 డబ్బాలు పోసానండి వాటరు. అలా వాటర్ పోసిన తర్వాత మనం ఈ బెల్లం గడ్డలు కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ పాల తాలికలు తూయటానికి మూకుడు అనేది ఉంటుందండి, హోల్స్ ఉన్నటువంటి మూత, మట్టితో చేసింది. సో అది నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా జాలి గంటి తీసుకుని దీంట్లో పాల తాలికలు ఒత్తుతున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఒత్తటం కష్టంగా ఉన్నట్లయితే, ఎందుకంటే చేతికి శక తగులుతూ ఉంటుందండి, ఒత్తలేరన్నమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు. లేదు మేము ఒత్తగలం అనుకుంటే కనుక ఈ విధంగా ఒత్తితే తాలికలు కిందికి దిగుతాయి అన్నమాట. ఒకవేళ ఇలా మేము చేయలేము అన్నట్లయితే చక్రాల గిద్దలు ఉన్నట్టయితే చక్రాల గిద్దతో కూడా మనము ఈ విధంగా తూసుకోవచ్చండి పాల తాలికలు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఎసరు బాగా మసులుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చక్రాల గిద్దతో మనం తాలికలు దూసినట్లయితే చాలా మంచిగా వస్తాయి. ఈ పిండి అంతా తుయ్యంగా లాస్ట్లో మిగిలినటువంటి పిండి ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ పిండి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. మనం తాలికలు దూసాం కదండి జాలిగంటి, మరి దానికి కూడా ఉన్నటువంటి పిండిని మనం ఈ విధంగా తీసేసి శుభ్రంగా కలిసిన తర్వాత ఇవి మనం పారబోయకుండా మనం స్వీట్లోకి యూజ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా తీసిన తర్వాత మనము ఆ కలిపినటువంటి పిండిని ఇందులో పోసుకుందాం. చూసారా, తాలికలు చక్కగా ఉడుకుతున్నాయి కదా. ఇలా గుంటగంటి కాకుండా తెడ్డు అనేటువంటిది చెక్కతో చేసినటువంటివి ఉండేవండి మా అమ్మమ్మ కాలంలో. దాంతో తిప్పినప్పుడు ఈ పాల తాలికలు కూడా ఇరిగిపోకుండా చాలా స్మూత్గా అలాగే ఉండేవన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఈ గరిటెతో తిప్పుతున్నాను. చూసారా ఎంత చక్కగా వచ్చాయో తాలికలు. ఈ విధంగా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉండే విధంగా అయ్యే వరకు మనము ఆ పొయ్యి మీద ఉంచాలండి, మంట తగ్గించకూడదు. మనం ఇందాక లాస్ట్లో కలుపుకున్నటువంటి పిండి వాటర్ కూడా మనం యాడ్ చేసుకుందాము. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బెల్లం కూడా వేసుకుందాం. అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మెల్లిగా అడుగున మాత్రమే కలిసేటట్టుగా మెల్లిగా తిప్పుకోవాలండి. ఇలా మెల్లగా తిప్పిన తర్వాత మనము 2 కేజీల బియ్యానికి
2 కేజీల బెల్లం వేసాము. అలాగే చక్కెర కూడా యాడ్ చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. 1 కిలో వరకు, కిలోన్నర వరకు నేను చక్కెర వేసాను. అలాగే పచ్చి కొబ్బరి, నెయ్యిలో వేయించిన పచ్చి కొబ్బరి, అలాగే దంచి పెట్టినటువంటి ఇలాచీ కూడా వేసుకుందాం. ఇలాచీ వేసిన తర్వాత మనము కాచి చల్లార్చినటువంటి 3 లీటర్ల పాలు యాడ్ చేసుకుందాం. ఇలా పాలు పోసిన తర్వాత కూడా మెల్లగా మొత్తం కలిసే విధంగా, అడుగు అంటుతుందేమో చూసుకుంటూ తిప్పాలండి. ఇంతేనండి, పాల తాలికలు మనకి రెడీ అయిపోయినాయి. ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ పాల తాలికలు రెడీ అండి. ఇవి మెచ్యూర్ అయిన ఫంక్షన్లో ఎక్కువగా వడ్డిస్తూ ఉంటారనమాట. ఇలా మనకు తయారైనటువంటి స్వీట్లో ముద్దపప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి.